నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా తిరుపతి ఆర్టీసీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. చంద్రగిరిలో ప్రజాస్వామ్యం పదే పదే ఖూని. ఎమ్మెల్యేకు బానిసలై గంగిరెద్దుల్లో తలాడిస్తున్న కొందరు అధికారులు. విమర్శించిన చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. వార్తల్లోని వివరాలు. పుత్తూరు మున్సిపాలిటీ 1వ వార్డు కొత్త తిమ్మాపురం నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పర్యటించారు. విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే సామాజిక సమతా సంకల్పంలో భాగంగా తిరుపతి ఆర్టీసీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం మానవహారం చేపట్టడం జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈరోజు చాలా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి స్టాచ్యూను విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటేరియట్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేసింది, సామాజిక న్యాయాన్ని పాటించే దానికోసం ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి. ఈరోజు మా అందరికీ సుదినం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం, అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలనకి, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమ ప్రాధాన్యతకి చిహ్నంగా మేమందరం భావిస్తున్నాం. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా పరిపాలన కానీ జరిగినట్లయితే ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలందరూ కూడా, దళితులు అందరూ కూడా రాజకీయ సమానత్వాన్ని కోరుకునే దానికి చిహ్నంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క ఆశయాలు, అందరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రగిరిలో ప్రజాస్వామ్యం పదే పదే కూని అవుతుందని కొందరు అధికారులు ఎమ్మెల్యేకు బానిసై గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. కొండ ఉత్సవం కోసం కట్టిన టీడీపీ బ్యానర్లను పోలీసులు బందోబస్తు మధ్య తొలగించారు. అడ్డుకున్న టీడీపీ నేతలను తీవ్రవాదుల్లా, ఉగ్రవాదుల్లా పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఫ్లెక్సీలు కళ్లు ఉన్నా కనిపించలేదు. టీడీపీ నేతలను ఎక్కడికి తరలించారో తెలియక క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. ఈ ఘటన చంద్రగిరి పట్టణం పాతపిట లైబ్రరీ దగ్గర చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు వక్రభాషం చెబుతున్న జగన్ అండ్ కోపై వెంకటగిరి రా కదిలిరా సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో జడ్జీలు వెలుబుచ్చిన కోర్టు తీర్పుల్ని వక్రీకరించే విధంగా చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. ఇదేం బాబుపై స్కిల్ కేసు కొట్టివేయం అనే విధంగా టైటిల్ పెట్టారు. ఎవరు చెప్పారు? కాబట్టి ఒక పత్రిక ఇదిగా ఉండి ఆ విధంగా చెప్పడాన్ని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం. వాస్తవాలకు చూస్తే ఏదైతే 17A సంబంధించి ఆ కేసు ఇద్దరు జడ్జీలు చెప్పిన దాంట్లో కూడా 17A సంబంధించి ఇద్దరు ఒక్కొక్క విధమైన తీర్పు ఒక్కొక్క విధంగా వచ్చింది. కాబట్టి చీఫ్ జస్టిస్కి దాన్ని రెఫర్ చేయడం, దానిపైన ఏ విధమైన తీర్పు వస్తుందో దాన్ని ఎదురు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఎఫ్ఐఆర్ ఇదైందే 9/12/2021 ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్పినట్టు 17A వర్తిస్తుంది అనే దానికి నిదర్శనం
వీళ్ళు మెమో వేసింది 5/6/2018. కానీ చంద్రబాబు నాయుడు పేరు దీంట్లో చేర్చింది వచ్చి 8/9/2023. అంటే ఏదైతే ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడమే 8వ తేదీ 9వ నెల 2023న చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి 17A అనేది ఏదైతే 2018కి తరువాత ఏదైతే కేసులు ఉన్నాయో దానికి మటుకు 17A వర్తించదనే విధంగా వాళ్ళు చెప్పడం, దానికి సంబంధించిన జడ్జిమెంట్లో వచ్చిన వివిధ కారణాలు కూడా మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన దీంట్లో వైవిధ్యమైన ఇది ఉంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో మెరిట్స్ పైన పోలా కేసు 17A వర్తిస్తుందా వర్తించదా అనే దానిపైనే నిన్న జడ్జిమెంట్లన్నీ కూడా రావడం జరిగింది. దానిపైన వివిధ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి దాన్ని చీఫ్ జస్టిస్కి పంపించడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తాను, నీతికి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే వ్యక్తిగత కక్షతోటే ఈ యొక్క కేసుని ఆయన పైన బనాయించడం జరిగింది. ఎప్పుడు బనాయించారని డేట్లతో పాటు చెప్తూ ఉన్నాం. కానీ 2018కి ముందు కేసుకు సంబంధించి ఇది వర్తిస్తుందనే విధంగా వర్తిస్తుందనే దానిపైనే తర్జన భర్జనగా కూడా అలా మా పక్క నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అడ్వకేట్స్ వాదించిన ప్రభుత్వ పరంగా ఏదైతే అక్రమ కేసు పెట్టారో కాబట్టి దాన్ని ఇది చేసుకునేదానికి వాళ్ళ వాదనలన్నీ ఉన్నాయి. దానిపైన నిర్దిష్టంగా ఇద్దరు జడ్జీలు ఎవరు కూడా ప్రభుత్వం చెప్పింది కరెక్టు, ప్రభుత్వం చెప్పిందే దీనికి చంద్రబాబు నాయుడికి శిక్ష పడుతుందనే విధంగా వాళ్ళ సొంత పత్రికల్లో రావడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం కోటచంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తే వైసీపీకి చెందిన కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు. కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. నగేష్ మరియు మురగరాజుపై వాలంటీర్ శోకమ్మ భర్త సోము, వైసీపీకి చెందిన సంజయ్, నవీన్, రాజేంద్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నగేష్, మురగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కావాలని తమపై వైసీపీకి చెందిన వారు దాడి చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరారు. మా ఊర్లో జల్లికట్టు జరపాలని పెద్దలంతా నిశ్చయించినారు సార్. అప్పుడు రోజు అంతా మీటింగ్ పెట్టి మాట్లాడితే కొంతమంది వైసీపీ వాళ్ళు మేము బ్యానర్లు కట్టుకుంటాము, మేమే నడిపిస్తాం పండుగ, అన్ని డబ్బులన్నీ మేమే ఖర్చు చేస్తామన్నారు. కానీ కొంతమంది మీ యూత్ చిన్న వాళ్ళంతా వద్దు, ఊరంతా కలిసి చేసేటట్లుంటే చేస్తాము, లేకుంటే వద్దని చెప్పినారు సార్. వాళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోయినారు సార్. అలాగే అందరూ సరే పండుగ అవసరం లేదనుకున్నాం సార్. మళ్ళీ నైటే మాట్లాడి యూత్ అంతా సరే ఊరంతా ఒకటిగా చేరి పండుగ చేయాలనుకున్నాము. సరే చేసినాం సార్. మాటలన్నీ నాటినారు. నైట్కి 12 గంటల నైట్గా మళ్ళీ వాళ్ళు బ్యానరు వైసీపీ బ్యానర్ కట్టినారు. మార్నింగ్ మేము వెళ్ళి చూస్తేనే బ్యానర్ అక్కడ ఉన్నింది. మేము కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాము, ఎవరు బ్యానర్ కట్టింది, ఎందుకు కట్టినారు, వద్దు అంతా కలిసి చేసేదని చెప్పినారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు అక్కడ వాలంటరీ ఉన్నారు సార్, వైసీపీలో వాలంటరీ, ఆయన పేరు సోము, వాళ్ళ భార్య వాలంటరీ, వాడు సోము అనేవాడు వచ్చిందన్నా మాది పండుగ మేము చేస్తాము, మీరు ఎవరు అడిగేదాన్ని, మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పింది, మా పండుగలో మీకేమరా పని అని చెప్పిందన్నా మా మీద దౌర్జన్యానికి వచ్చినారు సార్. మేము కొట్టేకపోలేదు సార్. మేము మాట్లాడుతూ ఉంటే మా బామ్మతులు వీళ్ళు వచ్చినారు సార్. ఎందుకు మా మామూలు కొడతామని వచ్చిన వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద రాళ్ళతో కట్లతో దాడి చేసి ఇలా గాయపరిచినారు సార్. మేము ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని వచ్చినాము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పెద్దలంతా మీరు హాస్పిటల్లో పోయి అడ్మిట్ కండి అని చెప్పినారు. సార్కి ఇక్కడికి వచ్చి గుడిపల్లి వచ్చి ఒకసారికి తెలిసిన ఎస్ఐ సార్కి ఫోన్ చేసినాము. సార్ అనుకొని మీరు ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కండి, అక్కడ వాళ్ళు మాకు ఎమ్మెల్సీ పంపిస్తారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు సార్. మేము ఇంతవరకు మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము ఇక్కడికి వచ్చినాం సార్. రాజకీయ పరంగా మాకు ఏ సపోర్టు లేకుండా మమ్మల్ని వైసీపీ వాళ్ళు దౌర్జన్యంగా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది సార్. ప్రతిసారి మమ్మల్ని ఇలా దౌర్జన్యంగా కొడుతూనే ఉన్నారు సార్. అందుకని మేము మీడియాని ఆశ్రయించి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఒంటరిగా పోరాడుతూ ఉన్నాం సార్. రామకుప్పం మండలం వరదికుప్పం గ్రామం వద్ద బుధవారం హంద్రీనివా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు.
సీఎం జగన్ కుప్పంలో ఇచ్చిన హామీ నెరవేరిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేయలేని పని తాము చేశామని వారు అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా తిరుపతి ఆర్టీసీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. చంద్రగిరిలో ప్రజాస్వామ్యం పదే పదే ఖూనీ, ఎమ్మెల్యేకు బానిసలై గంగిరెద్దుల్లో తలాడిస్తున్న కొందరు అధికారులు. విమర్శించిన చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.